హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడక చాలా రోజులు అయిపోయిందండి. సమ్మర్ కదా, నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తోటి వచ్చానండి. అది ఏంటంటే, మనం బయట మాజా అని కూల్ డ్రింక్స్ అవి ఇవి కొనుక్కుంటూ ఉంటాము కూల్గా తాగటం కోసము. అలా కాకుండా మనం ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలనేది, నేను మ్యాంగో తోటి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తున్నా అండి. ఓకేనా? ఓకే అండి. ఫస్ట్ ఇలా తీసుకొని మొత్తం దీని మీద పీల్ తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కండి, ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని పీసెస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. చూసారు కండి, ఇలా చక్కగా మెత్తగా స్మూత్గా పేస్ట్లా పట్టుకోవాలండి. మధ్య మధ్యలో ఎక్కడా కూడా చిన్న చిన్న పీసెస్ లేకుండా జాగ్రత్తగా చక్కగా ఇలా పట్టేసుకోవాలి. పట్టేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఓకే అండి. ఈ కప్పుకి దీంతో షుగరు 2 కప్పులు తీసుకోవాలండి. ఎందుకంటే మనము జ్యూస్ అనేది కాస్త ఒక 2-3 స్పూన్లు వేసుకొని మనము చక్కగా కూల్ వాటర్లో కలుపుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం తాగుతాం కాబట్టి దీంతో 1-2 కప్స్ వరకు షుగర్ పడుతుంది. ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళకి, ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. 1 కప్పు మ్యాంగో పేస్ట్కి ఇది వచ్చేసి 2 కప్స్ తీసుకుంటున్నానండి నేను. మీరు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కరిగి చక్కగా కాస్త పాకం, లేత పాకంలాగా రావాలండి. అది నేను చూపిస్తాను ఎలా అనేది. చూసారు కండి, ఇలాగా మొత్తం కరిగిపోయి చక్కగా షుగర్ అనేది ఉండకుండా కరిగిపోవాలండి. ఇలా పట్టుకుంటే కాస్త ఇలా రావాలి. సరిపోతుంది ఇది. ఇది ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కంప్లీట్గా కలిసిపోవాలి. తర్వాత నెక్స్ట్ ఇందులో ఉన్న పచ్చితనం అనేది పోయి ఇందులో కాస్త ఒక ఉడుకు పట్టిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత దించేసుకోవాలండి. ఓకేనా? ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కండి, ఇలాగా కలుపుకోవాలి చక్కగా. ఇది ఇలా అంటే ఇలా రావాలండి. ఇలా వస్తే చక్కగా నిలవ ఉంటుంది. చూసారా, ఇది ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇది కంప్లీట్గా మేము షుగర్ చాలా తక్కువ తింటాం కాబట్టి 1కి 2 వేసుకున్నామండి. కాకపోతే పర్ఫెక్ట్ కొలత మాత్రము 1కి 3 అయితేనే బాగుంటుందండి. ఓకే అండి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత అసలైతే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కూల్ అయిన తర్వాత గట్టి పడిపోద్దండి ఇది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి చక్కగా ఇలా వేసేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటే ఓకే అండి. మనం మాజా ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. మీ టేస్ట్ని బట్టి 2 స్పూన్లు 3 స్పూన్లు మీ ఇష్టం అండి. 3-4 స్పూన్లు అయినా మీ టేస్ట్ని బట్టి కలుపుకొని చక్కగా కూల్ వాటరు, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చక్కగా బాగుంటుందండి. చూసారు కండి, మనం ఇంట్లోనే ఆరోగ్యకరమైన మన మ్యాంగో జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూసారు కదా. మాజా కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ బయట కెమికల్ ప్రొడక్ట్స్ అండి. అవన్నీ కూడా అవి తాగితే ఎంత ఆరోగ్యానికి హానికరం అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. అయినా సరే అదే తాగుతాము. జస్ట్ 10 మినిట్స్ కష్టపడితే మన ఇంట్లో చక్కటి మంచి జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా చక్కగా తయారు చేసుకొని మనము దీంతో ఒక 3-4 స్పూన్లు మనం వేసేసుకొని చక్కగా కూల్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది.
కాబట్టి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.